నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనతో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మాజీ పార్లమెంట్ మెంబర్ అండ్ ప్రజెంట్ బీజేపీ నుంచి పార్లమెంట్కి పోటీ చేస్తున్న, చేవెళ్ళ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. తనతో మాట్లాడి ఇప్పుడు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళింది కదా సార్, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇష్టమైనది తేవడంటే వాళ్ళు చేసుకోవచ్చు. దానికి నా అభిప్రాయం ఎందుకు? ఆయన అభిప్రాయం అడగవచ్చు. ప్రజలు అనుకుంటున్నది ఏమంటే ఎట్లయినా ఓడిపోతున్నా అని ఏదో చేయాలి. ఇక్కడి నుంచి ఎక్కడనో టికెట్ అడిగిండు, మా పార్టీకి వస్తుంది చూసిండు జనవరిలో. అక్కడ చూద్దాం చేద్దాం అన్నట్టున్నారు, రమ్మని ఏం అనలేదు. అనగానే మళ్ళీ కాంగ్రెస్ దిక్కుపోయిండు, అక్కడ కూడా చూద్దాం చేద్దాం అంటున్నట్టుండ్రు ఉన్న సీఎంఓ పిసిసిఓ. అయితే మళ్ళీ మా అమిత్ షా గారిని కలిసిండ్రు. అమిత్ షా గారు పెద్ద స్పందన ఇయ్యనట్టుండ్రు, మళ్ళీ కాంగ్రెస్ పోయి చేసిండు. ఆయన మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. గుడ్లని, మేత అని, కోళ్ళ మేత, గుడ్లు. నిన్న మొన్న ఉన్నది ఏంటంటే ఆయన హనుమాన్ల గుడి కూలగొట్టి అపార్ట్మెంట్లు చేస్తుండు, బాంబులు పెట్టి పేల్చిండు. ఎవడన్నా హనుమాన్ల గుడి కూలగొట్టినోనికి మాకు బీజేపీకి వచ్చి జై శ్రీరామ్ అనగలుగుతాడా? ఇయ్యారు. ఇక్కడ స్పందన చూపెట్టకుండా కాంగ్రెస్ పోయిండు. ఆయనకు ఆస్తులు ఉన్నాయో ఏమున్నాయో. ముఖ్యంగా ఏంటంటే రాజకీయాలకు కొంతమంది డబ్బులు సంపాదించుకుంటేందుకు లేకుంటే అధికారం కొరకు వస్తారు, చాలామంది ఉంటారు. బహుశా ఈయన కూడా అందుకే వచ్చిండొచ్చు. కానీ చేవెళ్ళ ప్రజల మీద అయితే అసలు పట్టింపు లేదు, ప్రేమ లేదు, పట్టుదలతోటి ఏం చేయలేదు, తీసుకొచ్చింది ఏం లేదు. నేనున్నప్పుడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ హైవే నేను తీసుకొచ్చినాను. ఎంఎంటీఎస్ ఇప్పుడు పక్కకు తిమ్మాపూర్ అనే గ్రామం కట్టుండు, ఆడ 3 ఇచ్చినాను. ఒక యూత్ క్లబ్ కట్టించిన పెద్దది, అంటే ఇండోర్ షటిల్ స్టేడియం ఇచ్చినాను, టేబుల్ టెన్నిస్. తర్వాత ఆడ వాటర్ ట్యాంక్ ఇచ్చినాను. ప్రతి గ్రామం 97-8 సార్లు పోయినా, కొన్ని గ్రామాలు 9-10 సార్లు కూడా పోయినాను. ఆయన ఒక్క గ్రామంలో అడుగుడు పెట్టినట్టున్నాడు. కేవలం మీద ఎమ్మెల్యేలతోటి కొంతమంది పెద్ద నాయకులతోటి రియల్ ఎస్టేట్ డీల్స్ చేసుకుండేమో నాకు తెలియదు, అదే అంటారు. కానీ నాకు అవన్నీ ఎందుకు? అది ఈ ప్రశ్న అనేది ఆయన్నే అడగాలి. అండ్ ఇప్పుడు ఆయన నాకు క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు. అవతల దిక్కు కాంగ్రెస్లో సునీతా మహేందర్ రెడ్డా లేకుంటే ఈయన కొత్త అయిన మొన్ననే ప్రకటించుండొచ్చు. కానీ అసలుకు విత్డ్రాల్ లాస్ట్ డేట్ వరకు నాకు తెలియదు. ప్రతిపక్ష నాయకుడు ఎవరు కొట్లాడుతుండ్రు, నేను ఎవరితోటి. కానీ నేను అనుకుంటున్నా, నేను దాన్ని పట్టించుకోవద్దు. నేను కేవలం ఇన్నేళ్ళు గెలిచినప్పుడు ఏం చేసినానో, ఓడిపోయినప్పుడు ఏం చేస్తానో గదే చేసుకుంటా నేను పోతున్నా అని నా నిర్ణయము. ఇక్కడ కూడా ఈరోజు యాత్ర పెట్టినాను. యాత్ర ఏవో ప్రజలకు చైతన్యం వస్తుంది కాదు, ఇది కాదు. ప్రజలకు తెలుసు ఎవరేం చేసిండ్రో. కేవలం ప్రజల ఆశీర్వాదం కొరకు నేను పోతున్నాను. ఎందుకంటే ఇక్కడ రోజు కూడా ఈ గ్రామాలలో రోజు నా ట్రక్ తిరుగుతుంది, బాత్రూమ్ గడుగుతుంది. ప్రతిరోజు నా ట్రక్కు ఇంత నా బొమ్మ ఉంటుంది, అక్కడ మోడీ బొమ్మ ఉంటుంది. ఆ ట్రక్ పోయి బాత్రూమ్ క్లీన్ చేస్తాడు. ఈ ప్రాంతం వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నాను, గదే చేసుకుంటా పోతానని కూడా వాళ్ళకి నమ్మకం ఉంది. అంటే మీకు ఇంతకుముందుకు కాంగ్రెస్ నుంచి పిలుపు రాలేదా సార్? అంటే కాంగ్రెస్లో స్థానం ఇట్లా రాలేదా? కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తారని ప్రచారం ఇట్లా వచ్చింది సార్, దాని గురించి? అది నేను చేయలేదు, అది వాళ్ళే చేసిండ్రు. ఎందుకంటే ఈ టికెట్ మీద వాళ్ళకి బాగా ఆశ ఉండే. ఈయన కాంగ్రెస్ పోతాడు అని చెప్పుకున్నాడు, ప్రచారం చేసిండు. చేసి మళ్ళీ అక్కడ పోయి ఇగో ఈయన వెళ్ళిపోతుండు, ఈ టికెట్ ఖాళీ అవుతుంది, నాకు ఈ టికెట్ కావాలని. ఎందుకంటే ఈ టికెట్ ఇది బీజేపీ మీద భరోసా వచ్చింది, ప్రధానమంత్రి మోడీ గారి మీద నమ్మకం వచ్చింది. నలుమూలల ఇది పెద్ద కాన్స్టిట్యున్సీ. అటు మూల ఇక్కడి నుంచి 3 గంటల ప్రయాణము. మైలు బారు పోతే ఒక పెద్ద మనిషి ముసలామె నడుచుకుంటూ పోతే బ్యాగ్ ఇచ్చు, బ్యాగ్ మీద మోడీ బొమ్మ ఉంది. ఇది ఎవరమ్మా అంటే ఆమెకి వినబడతలేదు. భుజం మీద చేపెట్టి గట్టిగా అడిగిన ఈయన ఎవరమ్మా అంటే ఆ బియ్యం ఆయన కాదా అన్నది. అంటే నలుమూలల యువకులకే కాదు పెద్ద మనుషులకు కూడా, చెవులు చక్కగా వినబడని పెద్ద మనుషులకు కూడా తెలిసిపోయింది మోడీ ఎవరు, ఆ బియ్యం ఆయన ఎవరు అని తెలిసిపోయింది. ఇక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా నేను అనుకుంటా గెలుస్తారు. మోడీ గారు అదృష్టం, నాకు టికెట్ దొరికింది. ఇక్కడ ఎవరికి ఇచ్చినా టికెట్ గెలుస్తుండొచ్చు. మోడీ గారు నాకు ఇచ్చిండ్రు టికెట్, గెలుపు ఖాయము. సర్వేలు చూస్తే నేను 3 లక్షల పై గెలుపు. ఎందుకంటే దీని మీద సైన్స్ కూడా ఉంది, కారణాలు కూడా ఉన్నాయి, సెఫాలజీ ఉంది. అదే కాక అందరు తెలిసిన
వాస్తవాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే మొన్న కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు అవి కాంగ్రెస్ మీద ప్రేమ కాదు, అవి కేవలం 20% కాంగ్రెస్ మీద ప్రేమతోటి వచ్చినాయి. వచ్చిన ఓట్లు ఏంటంటే అది కేసీఆర్ను ఓడగొట్టే ఓట్లు, కేసీఆర్ మీద కషున్న ఓట్లు కాంగ్రెస్కి పోయినాయి. అంతకుముందు మాకు పోయినాయి. అందరికీ తెలుసు మేము గెలుస్తున్నాం, వాళ్ళకి డిపాజిట్లు పోయినాయి. అయితే ఈసారి వాళ్ళ ప్రజలు అనుకున్నాను మేము కవితను అరెస్ట్ చేయలేదు, అందుకే మేము టీఆర్ఎస్ తోటి పొత్తుందని ఆ ఓట్లు మాకు వాడలేదు. దాంట్లో దుష్ప్రచారం కూడా చేసిండ్రు. ఏంది కాంగ్రెస్ వాళ్ళు మాకు టీఆర్ఎస్కి పొత్తుందని. మాకు టీఆర్ఎస్కి ఏమీ పొత్తు లేదు, ప్రజలకు తెలిసిపోయింది. అయితే పోయినసారి పడ్డ ఓట్లు అది కాంగ్రెస్ ఓట్లు కాదు, కాంగ్రెస్ మీద ప్రేమ ఉన్న ఓట్లు కాదు, అవి కేసీఆర్ను ఓడగొడుతందుకు. ఇప్పుడు ఆ ఓట్లన్నీ మా దగ్గరికి వస్తాయి. అంటే సర్వేలు చేస్తే పోయినసారి కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళ మీదనే సర్వే చేస్తే అవి 50, అప్పుడు ఇంతకుముందు 45% మాకు పడేది ఉంది. ఇప్పుడు క్యాండిడేట్స్ కన్ఫ్యూజన్ ఉంది, ఎవరికి ఇస్తారో కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు 55-56% కాంగ్రెస్కు పడ్డ ఓట్లు ఇప్పుడు బీజేపీకి పడుతున్నాయి. అదే టీఆర్ఎస్వి దాదాపు 69% ఓట్లు మాకు పడుతున్నాయి. అంటే మాకు పోయినసారి పడ్డ ఓట్లు చేవెళ్ళ పార్లమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 14%, కానీ చేవెళ్ళలో 20-21 మధ్యలో ఉన్నది అది. అండ్ కాంగ్రెస్కు పడ్డ ఓట్లు 55%, తర్వాత టీఆర్ఎస్కు పడ్డ ఓట్లు 69%. అవి యాడ్ చేస్తే మాకు దాదాపు యావరేజ్గా మాకు ఆల్మోస్ట్ 65%, 70% కంటే ఓట్లు పడతాయి. అది గిట్ట పడితే పోల్డ్ ఓట్స్ మేము అనుకుంటాం 55%. అయితే 55% అంటే 29 లక్షల ఓట్లలో మనకు 16 లక్షల ఓట్లు పడుతుంది. దానివల్ల మాకు కనీసము 9-10 లక్షల ఓట్లు వస్తాయి. అంటే 3-4 లక్షలతోటి గెలిచే అవకాశం ఉన్నది. ఇది ఈరోజు ఎలక్షన్ పెడితే అంటే ఇది కూడా ఉన్నది. మనమేమో డబ్బును ప్రకటించిండ్రు, వాళ్ళను ఇప్పుడే ప్రకటించిండ్రు, వాళ్ళ ప్రచారం కూడా పెద్ద మొదలు కాలేదు. మాదేమో ఒక రౌండ్ ప్రచారం అయింది. ఇప్పుడు గిట్ట పెడితేనైతే 3-4 లక్షలతోటి గెలిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సార్ ఇప్పుడు మన తెలంగాణలో 12 స్థానాలు వస్తాయని చెప్పేసి అంటారు సార్. ఈ బీజేపీకి 12 స్థానాలు వస్తాయని చెప్పేసి అనుకోవచ్చా సార్? ఇది వాస్తవాలు. అది ప్రజల తోటి మాట్లాడుతుంటే అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ వేవ్ అన్నది ఇప్పుడు చెప్పినాం కదా, ఉత్త సిటీలో యూత్ కాదు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద మనుషులు కూడా ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఇన్ని రోజులు ఏమనుకుంటూ ఇచ్చిన అన్నీ కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు అందరికి తెలిసింది ఇచ్చిన అన్నీ మోడీ ఇచ్చిండు. ఉచిత బియ్యం అయినా కూడా, వరి వండించే రైతులకు మద్దతు ధర అయినా, లేకుంటే ఆ వరి వండుతందుకు ఫర్టిలైజర్ సబ్సిడీ దాదాపు 90%. అంటే 2400 రూపాయల యూరియా బస్తా 266 రూపాయలకి ఇస్తుండు. ఇవన్నీ కూడా అక్కడి కాడి నుంచి, రైతు వేదికల కాడి నుంచి ఆఖరికి శ్మశాన వాటికి కూడా ఈ మోడీ ఇస్తుండని అందరు తెలిసిపోయింది. సర్పంచ్లకు ఇంతో అంత పైసలు ఇచ్చిందంటే మోడీయే. పైసలు గుంజుకున్న ఆయన కేసీఆర్ ఉండే. సరే ఇప్పుడు కేసీఆర్ అండి, కొత్త ప్రభుత్వం వచ్చింది, సంతోషం, ప్రజలందరూ సంతోషం. కానీ అది కూడా తప్పుదారి పడుతున్నది. ఆయనేమో సాఫ్ సీదా మోసం చేసిండు అందరికీ. మిట్ట మధ్యాహ్నం నడి బజార్లో దోసుకుండు, పాతైన మొత్తం దోసుకుండు. ఈ కొత్త అయిన చెట్ల చిప్పబెట్టుకోండి, ఎందుకంటే 7 లక్షల కోట్ల అప్పు తీసుకుండు. ఈయనేమో అప్పు కట్టాలి, ఖజానా ఖాళీ, ఏం లేవు. సరే ఏం లేనప్పుడు కొంచెం వెనక ముందు చూసి వడ్డీయాలి కదా, అన్నం వడ్డించిన బంధువులకు వెనక ముందు చూసి. కానీ ఏదో ఎన్నో డబ్బులు ఉన్నాయి, ఎంతో సాధ్యమవుతుందకు ఇగో 4000 రూపాయలు తీసుకో, మహిళలు పెన్షన్లు, ఇక్కడ నిరుద్యోగ వృత్తి 4000, లేకుంటే ఇదేంది 2500 రూపాయలు మహిళలకు, రైతు బంధు 15000 చేస్తాడంట 10,000 నుంచి, రుణమాఫీ 2 లక్షలంట. అడ్డగోలుగా చెప్తే అది ఇప్పుడు నిజంగానే చూస్తే ఎవరు కూడా నమ్మడం బంద్ చేసిండ్రు. ఎందుకంటే అసలుకు జీతాలే చక్కగా వస్తాయి. అంగన్వాడీ వర్కర్ వికారాబాద్ది నవంబర్ జీతం ఇప్పుడు వస్తుంది, జీతాలకే డబ్బు లేదు. పెన్షన్లు చక్కగా వస్తలేవు, పాత పెన్షన్లు, రైతు బంధు అయితే అసలే వస్తలేవు, సగం మందికి వచ్చినాయి. కానీ పాత రైతు బంధులే రావు, కొత్త 1500 అంటే ప్రజల నమ్మకము దబ్బున వెళ్ళిపోతుంది. ఓ తీరా మంచిదే, ఈరోజు ఎలక్షన్ పెడితే మేము గెలుస్తామన్నాం 3 లక్షలు పోతే. కానీ ఎలక్షన్స్ లేట్ అవుతున్నాయి, అది కూడా ఇంకా మంచిది మాకు. ఎందుకంటే ఎలక్షన్స్ లేట్ అయితే రేపు జీతాలు కూడా లేట్ అవుతాయి. ఇన్ని పథకాలు చేస్తలేరని చెప్పేసి అంటారు కదా సార్. ఈ 100 రోజులలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందని చెప్పేసి అనుకుంటున్నారు సార్?
మొట్టమొదలు 50 రోజులు చాలా మంచిగా ఉండే. మొట్టమొదలు అందరు తెలంగాణ మొత్తము సంతోషంగా ఉండే. ఎందుకంటే ఫస్ట్ ఆ బూతులు తిట్టుడు ఆ భాష మారిచిండు. మంచిగా రాజకీయ నాయకులు అంటే ఇట్లా మాట్లాడాలి, ఇట్లా ప్రవర్తించాలని అందరు చూపెట్టిండ్రు. చాలా సంతోషం. అట్లనే మోడీ గారికి గౌరవం ఇచ్చి, గౌరవమే కాగా పెద్దన్న అని పిలిచిపోయిండు. అది రాష్ట్రానికి మంచిదైంది. మోడీ గారిని తిట్టలేదు. అయితే సత్సంబంధాలు కేంద్రంతో మంచిగా పెట్టుకున్నారు. సో నిజంగానే మొట్టమొదలు 50 రోజులు మంచిగా నడిచింది. కానీ ఇప్పుడు ఎలక్షన్ పాలిటిక్స్ మొదలైనవి. చాలా వరకు రేవంత్ రెడ్డి ఈ పార్టీ మారితే బీజేపీలోకి వస్తాడని చెప్పేసి అంటారు. ఒకవేళ పార్టీ మారితే బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చా? అది ఇప్పుడు చీఫ్ మినిస్టర్ నేను అనుకోను. కానీ ఒక్కటైతే యాదికి పెట్టుకోవాలి, రెండు యాదికి. ఆయన మొట్టమొదటి ఆయన బీజేపీలోనే ఉండే, తర్వాత ఇండిపెండెంట్గా ఉండే, తర్వాత టీఆర్ఎస్ ఉండే, తర్వాత టీడీపీకి పోయిండు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పోయిండు. ఇప్పుడైతే వచ్చే అవకాశం లేదనుకుంటా. కానీ మోడీ గారితో మంచి సంబంధాలు పెట్టుకుంటున్నారు. అయితే దానివల్ల మోడీ గారు నిజంగానే ఇక్కడ హద్దులు దాటినా కూడా, ఏది అప్పులు తీసుకునే హద్దులు దాటినా కూడా మోడీ గారు 9,000 కోట్లు ఇచ్చిండు ఈయనకు. ఈయన రోజు 2 నెలలు నడిపించిండు. కానీ దీన్ని మంచిగా వాడుకోకుంటే ఈ ఫ్రీ వీస్ అంటారు. ఉచిత బియ్యం అంటే చాలా మంచిది, ఎందుకంటే పేదోళ్ళకి బియ్యం ఇవ్వాలి. కానీ అవసరం ఉన్నాయి, అవసరం లేనోళ్ళకు కూడా అన్ని ఇస్తామంటే అది తప్పు. పైసలు లేనప్పుడు చిప్పల పైసలు ఏం లేవు, అప్పుడు అసాధ్యమైన పథకాలు చెప్పిందంటే ప్రజలను మోసం చేసినట్టు. అయితే ప్రజలను మోసం చేసి ఓట్లు గుంజుకుంటే అది ఆర్థికంగా మన స్టేట్ బడ్జెట్ తోటి సాధ్యం కాదు, అంటే ప్రజలను దోకాయించినట్టు. సో మొట్టమొదలు 50 రోజులు అయితే మంచిగా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ పాలిటిక్స్ మోడ్కి దిగిండు. ఎప్పుడన్నా ఒక సీఎం అడ్మినిస్ట్రేషన్, అక్కడ కరెంట్ కోతలు ఉన్నాయి, ఇప్పుడు నర్సింగ్లా తాగుతందుకు నీళ్ళు లేవు, ఈ అడ్మినిస్ట్రేషన్ ఇడిచిపెట్టి రాజకీయాలకు దిగిందంటే అది తప్పు. సీఎం బాధ్యత అడ్మినిస్ట్రేషన్ చేసుడే. ఒకవేళ అది ఇడిచిపెట్టుకొని నేను మహబూబ్ నగర్ అంటే ఆయన చేయలేదు, మీది నుంచి అంటే ఆయన చేతులు ఉండదు, మంచోడే కానీ తెలుగు ఆయన చాలా. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేతులు ఏమి ఉండదు. మీది నుంచి ఈ పథకాలు కూడా ఆయన అనౌన్స్ చేయలేదు. అసాధ్యమైన పథకాలు వాళ్ళ కన్సల్టెంట్, వాళ్ళ లీడర్కి ఒక కన్సల్టెంట్ ఉండి, ఆ కన్సల్టెంట్ లీడర్కి చెప్తే ఆ లీడర్ ఇక్కడ గ్యారంటీలు 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఆ పైసలు ఉన్నాయా లేదా తర్వాత చూసుకుందాము, గ్యారంటీలు అయ్యి ఓట్లు పొందు. అండ్ సీఎంనేమో నువ్వు సీఎంగా పని బంద్ చేసి నువ్వు ఎలక్షన్ మేనేజ్మెంట్ చెయ్యి. మన మహబూబ్ నగర్ ఇంకా చేవెళ్ళ ఇంకా మల్కాజ్గిరి అయితే సొంత కాన్స్టిట్యూన్సీ చేయవలసి వస్తుంది. అప్పుడు రాష్ట్రం ఏమవుతుంది? సీఎం ఉంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నా రాజకీయాలు చేయాలన్నా? అయితే ఇవన్నీ కూడా తప్పుదారి పట్టింది. మళ్ళా నేను అనుకుంటా ఆయనను కేంద్రంను కన్విన్స్ చేసి మీరు నన్ను తప్పుదారి పట్టిస్తున్నారు, నేను కరెక్ట్ దారిలో మరలితే మాకందరికీ, రాష్ట్రం అందరికీ సంతోషం. ఎందుకంటే రాష్ట్రము ప్రమాదంలో ఉంది, అంటే ఆర్థికంగా ప్రమాదంలో ఉంది. ఇటువంటప్పుడు అడ్మినిస్ట్రేషన్ ముఖ్యము, రాజకీయాలు కాదు. ఎట్లయితే మోడీ గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజలకు ఆపద రాకుండా 9,000 కోట్లు హద్దులు దాటి అప్పులు ఎఫ్ఆర్బిఎం హద్దులు దాటి తీసుకున్నా కూడా అయినా కూడా పక్కకు పెట్టి 9,000 కోట్లు ఇచ్చిండు. అందుకే ఇవాళ ఇంతో అంతో మన రాష్ట్రం నడుస్తుందంటే ప్రధానమంత్రి మోడీ వల్ల. కేసీఆర్ అప్పుడు అట్లనే, ఈయనప్పుడు అట్లనే. బాధ్యతారహితంగా ఏ చీఫ్ మినిస్టర్ కూడా ప్రవర్తించవచ్చు. ఎంతున్నాయి ఎంత అంతనే ఇవ్వచ్చుది. సార్ ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్లయితే సార్, మోడీ తెచ్చిన సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా సార్, అది ముస్లింలకు విరుద్ధం అని చెప్పేసి అంటున్నారు సార్. ఒకవేళ మీ చెవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ముస్లిం ఓట్లు మీకు పడతాయని చెప్పేసి అనుకుంటున్నారా సార్? ముస్లిం ఓట్స్ పడతాయని ఎన్నో కారణాల వల్ల, బట్ మీరు మంచి టాపిక్ తీసుకొచ్చాను. సిఏఏ కాంగ్రెస్ పార్టీ అంటే కన్ఫ్యూజ్డ్ పార్టీ. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒకటి చెప్తాడు, అక్కడ రాహుల్ గాంధీ ఒకటి చెప్తాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ తప్పు, కవితను అరెస్ట్ చేయంటాడు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదే లిక్కర్ స్కామ్లో పైసలు ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయమని ఇక్కడ చెప్తే, పైసలు తీసుకున్న అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయవద్దు, మీకు మద్దతు ఇస్తాను రాహుల్ గాంధీ అంటున్నారు. సిఏఏ కూడా అదే. మొట్టమొదటి సిఏఏ ఎవరు తెచ్చిందండి? మేము తెచ్చినామా? మేము తేలేదు. ఎవరు తెచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. జవహర్లాల్ అప్పుడు పార్టీషన్ అప్పుడు కూడా వాళ్ళు ముస్లిమ్స్లకు వ్యతిరేకంగానే ఉండే. ఒక తీరు చూస్తే ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. వేరే దేశాలల్లో
మతపరంగా ఎవరైనా హింసిస్తే ఇక్కడికి వచ్చి వాళ్లకు సిటిజన్షిప్ తీసుకోవచ్చు, అంటే వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాము. ఇది ఇచ్చేది ఎవరిది, తీసేసేది కాదు. ఎవరు ముస్లిం సోదరులైనా క్రైస్తవ సోదరులైనా వాళ్ళ సిటిజన్షిప్ తీసుకోరు. ఎవరైనా మతపరంగా, అంటే పాకిస్తాన్ ముస్లిం దేశం, మతపరంగా ఎవరు హింసిస్తుంది గవర్నమెంట్? మైనార్టీస్ను. అయితే ఆడ మైనార్టీస్కే, అక్కడ ముస్లిమ్స్ మైనార్టీస్ కాదు. కానీ ఇదే చట్టము ఇద్దరు కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు పార్టీషన్ అప్పుడు వాళ్ళు ఏం చెప్పిందంటే, ముస్లిం అని పేరు చెప్పక వాళ్ళు తెలివిగాలగా ఏం చెప్పిందంటే, ఎవరైతే భారతదేశం నుంచి ఎవరైతే మైనార్టీస్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళో వాళ్ళకి ఇవ్వచ్చు ఏది, సిటిజన్షిప్. మైనార్టీస్ అక్కడ ఎవరు, సేమ్ ఇప్పుడున్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ సిఏ ప్రకారంగా హిందువులు, క్రిస్టియన్లు, జైన్లు, సర్దార్జీలు అండ్ బుద్ధిస్టులు, అప్పుడు కూడా అదే ఉండే. అండ్ ముస్లిమ్స్ ఎవరైతే ఇక్కడి నుంచి అక్కడ పోయి మళ్ళీ వాపసు వచ్చారు, అంటే ఇక్కడి నుంచి అక్కడ ఎవరు పోయినరు, ముస్లిమ్సే పోయినారు కదా, పోయి అక్కడ మంచిగా లేకుంటే వాపసు వచ్చేటోళ్ళు. ఎవరైనా హిందువులు ఇక్కడి నుంచి అక్కడ పోయి, లేకుంటే క్రిస్టియన్స్ ఇక్కడి నుంచి అక్కడ పోయి వాపసు వచ్చిండ్రా? రాలేదు. ఇక్కడి నుంచి అక్కడ పోయి వాపసు వచ్చేటోళ్ళు ఓన్లీ ముస్లిమ్స్, వాళ్లకు వర్తించడం అని చెప్పిండ్రు. అంటే వాళ్ళు కూడా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు కూడా సిఏఏ అట్లనే ఉండే. అట్లా చూస్తే పెద్ద మార్పులు ఏం లేవు. అదే మీరు మన్మోహన్ సింగ్ గారు దీని మీద ఏం మాట్లాడినారు చెప్పు. మన్మోహన్ సింగ్ గారు దీన్ని సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు మేము చేసే వరకు ఇది అన్నిట్ల కన్ఫ్యూజన్. ట్రిపుల్ తలాక్ మేము మహిళకు ముస్లిం సోదరులు కూడా హక్కులు ఉండాలి అని తీసేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఒక సమస్య, సపోర్ట్ చేయకుంటే ఒక సమస్య. కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్ పార్టీ. మొన్న అన్నిట్ల కన్ఫ్యూజన్ వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకి సిద్ధాంతాలు లేని వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. మొన్న ఆర్టికల్ 370 తెస్తే తేవద్దు అని కొందరు, తేవాలని కొందరు. లాస్ట్కు ఆ లాల్ చౌక్లా ఆయన అన్నా చెల్లెలు కలిసి స్నోబాల్లతోటి ఆడుకున్నారు. అక్కడ ఎప్పుడన్నా పోయినరా వీళ్ళు? పోతే టెర్రరిస్ట్ అని భయానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఆయన చెల్లె ఎప్పుడు పోలేదు. అక్కడ కొంతమంది అది కరెక్టా అని కొంతమంది, అది తప్పని కొంతమంది. అదంతా ఇచ్చిపెట్టు, మొన్న రామ మందిరం కట్టినప్పుడు అందరినీ పిలిచి ప్రధానమంత్రి మోడీ. ఈడ రాజకీయాలు ఏం లేవు. అయితే సగం మంది కాంగ్రెస్ మేము పోవాలి, సగం మంది పోవద్దు. మొత్తం కన్ఫ్యూజన్ పార్టీ. ఇక్కడ క్యాండిడేట్ కూడా ఓసారి ఈయనకి ఇవ్వాలి, ఓసారి ఆయనకి ఇవ్వాలి, ఓసారి ఈయనకి. కన్ఫ్యూజన్ అంటే కాంగ్రెస్. కన్ఫ్యూజన్ ఎవరికి ఉంటుందంటే సిద్ధాంతం లేకుండా ఉండే పార్టీకి, సిద్ధాంతం లేకుండా ఉండే వ్యక్తికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక సిద్ధాంతం ఉంటే ఒక దిక్కు డైరెక్షన్ కూడా ఉంటుంది, అదే డైరెక్షన్లో పోతుంటుంది. అందుకే మోడీ క్లారిటీ ఉంది అండ్ ప్రజలకు కూడా మోడీ మీద క్లారిటీ. ఈయన ఒకటే దిక్కు, ఆయన సిద్ధాంతం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే సిద్ధాంతం, అది ఒకటే డైరెక్షన్లో. ఓ రోజు ఇటు, ఓ రోజు అటు. ఓ రోజు రామ మందిరం కావాలి, ఓ రోజు కావద్దు. ఓ రోజు చిన్న రాష్ట్రాలు కావాలి, ఓ రోజు చిన్న రాష్ట్రాలు కావద్దు. వీళ్ళే కదా, అది కూడా కన్ఫ్యూజన్ మాస్టర్లు. వాళ్ళే చిన్న రాష్ట్రాలు ఉంటే రెండు కలిపేసిండ్రు, ఆంధ్రాను ఇంకా తెలంగాణను కలిపేసిండ్రు. మళ్ళా రాజకీయ మళ్ళీ పెద్ద ఎంతోమంది విడది అంటే విడదీయలేదు. మళ్ళీ రాజకీయ అవసరాలకు మళ్ళీ విడదీసిండ్రు. అంటే కానీ బీజేపీ ఎప్పుడు కూడా చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉంది. వీళ్ళకి కన్ఫ్యూజన్, చిన్న రాష్ట్రాలు కావాలన్నా వద్దా కన్ఫ్యూజన్, ఆర్టికల్ 370 ఉండాలన్నా కన్ఫ్యూజన్, సిఏ ఉండాలన్నా లేదా కన్ఫ్యూజన్, ఆఖరికి రామ మందిరం పోవాలన్నా వద్దా కూడా అది కూడా కన్ఫ్యూజన్. మాకేం కన్ఫ్యూజన్ లేవు. మేము రామభక్తులం, రాముని దగ్గర పోతాం. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యింది కదా సార్. కూటమిలో ఏరినందుకు తనని అరెస్ట్ చేయట్లేదు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు పెట్టట్లేదు, మిగతా వాళ్ళ పైన పెడుతుర్రు. కవిత పైన అండ్ కేజ్రీవాల్ పైన, సివిజన్ వాళ్ళ డాటర్ పైన కూడా ఈడీ కేసులు పెడుతుందని చెప్పేసి అంటారు సార్. చంద్రబాబు నాయుడుని ఎందుకు అరెస్ట్ చేస్తలేడు సార్? ఆయన పైన ఈడీ కేసులు ఎందుకు పెట్టట్లేదు సార్? ఆయన మీద ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి కదా. లల్లు ప్రసాద్ యాదవ్ ఆ ఫాడర్ స్కామ్ చేసిండు. ఇక్కడ పోల్ట్రీ స్కామ్ చేసినట్టుండు తెలంగాణ లల్లు, అక్కడ వేరే లల్లు ఫాడర్ స్కామ్ చేసిండు. 30 ఏళ్ళు పట్టేది ఆయన జైలు వేస్తేందుకు. 30 ఏళ్ళు పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా, ఆయన కాంగ్రెస్ లేకుండే కదా. అయితే ఈడ మేము డబ్బుని యాక్షన్ తీసుకుంటామంటే కనీసం 3-4 ఏళ్ళు పడుతుంది. నిన్న అయింది, ఇవాళ అరెస్ట్ చేయలేము. వీళ్ళు కవితని ఇచ్చేసి ఎన్ని ఏళ్ళు? 2.5 ఏళ్ళు అయింది. మేము కావాల్సే నిజంగానే ఈడీ మా చేతులు ఉంటే చేస్తాము. ఈడీ మా చేతులు ఉండదు, కొంచెము తొందర చేపియవచ్చు. కానీ తప్పులు నేరం చేస్తే తప్పనిసరి పరిణామాలు ఉంటాయి భారతదేశంలో. ఈ ఫోన్ ట్యాపింగ్లో బీజేపీ నేతలు ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు సార్.
మా ఫోన్లు ట్యాప్ అయినాయి 100%. నా ఫోన్ అయితే ట్యాప్ అయింది, ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫోన్ ట్యాప్ అయింది, ప్రతి ఆయన చుట్టుపక్కల ఉన్న 3-4 మంది కూడా 100% ట్యాపింగ్ అయింది. నేను ఇక ఆఫ్ ద రికార్డ్ ఎవరో చెప్పింది నాకు పోలీస్ ఆఫీసర్, నేను అప్పుడు కాంగ్రెస్ నుంచి కొట్లాడినప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ అయినాయి అండ్ నా చుట్టూ 600 మంది ఫోన్ ట్యాపింగ్ అయినాయి అని చెప్పిండ్రు ఒకరు, అప్పటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయినా. అయితే నేనన్నా మీకు 600 మంది ఫోన్ ట్యాపింగ్ ఎక్కడున్న రిజోర్స్ అంటే, మేము గణేష్ నిమజ్జనకు మేము 30,000 మంది పోలీస్ ఆఫీసర్లకు తీసుకెళ్ళి మీ అంటే 600 మంది, అది మాకు కష్టమా? చేసిండ్రు. పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకున్నది ప్రీవియస్ గవర్నమెంట్. అండ్ ఉత్తగా కాదు, దాదాపు వేలాది మంది పోలీస్ వాళ్ళను మన కాంగ్రెస్ అండ్ బీజేపీ నాయకుల మీద స్పై చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ కొరకు వాడుకున్నది. ఇప్పుడు పట్టుబడ్డారు. ఫోన్ ట్యాపింగ్కు ప్రధాన నిందితులు ఎవరై ఉంటారు సార్? పాత సీఎం కొడుకు, అంతే. ఇంకేంది? ఇంకా దాంట్లో అనుమానం ఉందా? ఓల్డ్ సిటీ ఎంఐఎం అడ్డా కదా సార్, అక్కడ ఈసారి బీజేపీ వస్తుందని అని చెప్పేసి అనుకుంటారా సార్? ఒక దిక్కు కాంగ్రెస్ నుంచి చూసుకుంటే సానియా విద్య పోటీ చేస్తుందని చెప్పేసి అంటారు సార్, మరొక దిక్కు బీజేపీ నుంచి మాధవలత గారు కూడా పోటీ చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్. ఇద్దరు మహిళలను ఆ ఎంఐఎం ఢీ కొడుతుందని చెప్పేసి ఎంఐఎం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? ఈసారి ఏది వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? కొంచెం ఉన్నట్టున్నాయి అది అవకాశము, కానీ ఇక్కడనే మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మాధవీలత గారు నిజంగానే కరెక్ట్ మార్గంలో పోతుంది, ధైర్యంగా పోతుంది. అండ్ వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు పోలరైజ్ చేస్తుంది. మాధవీలత గారు కాదు, వాళ్ళు పోలరైజ్ చేస్తుండరు. ఈ పోలరైజేషన్ అక్కడ హిందూస్ మైనార్టీస్ ఎక్కడ ఓల్డ్ సిటీలా అయితే ఈ మైనార్టీస్ పోలరైజ్ అవుతున్నారు. వాళ్ళ మొన్న మన దాడి చేసిండ్రు ఎవరి మీద? మన హోలీ అప్పుడు ముస్లిమ్స్ హిందువుల మీద దాడి చేసిండ్రు. ఇవన్నీ కూడా పోలరైజ్ అవుతున్నాయి. పోలరైజేషన్ అయితే ఫస్ట్ టైం నేను అనుకుంటా హిందూస్ హైదరాబాద్ నియోజకవర్గం వల్ల లోక్సభ నియోజకవర్గంగా పోలరైజ్ అవుతారు, ముస్లిమ్స్ స్ప్లిట్ అవుతారు. ముస్లింలు మార్పు కోరుకుంటారని చెప్పేసి అనుకుంటున్నారు సార్? అవును, చాలా మటుకు ముస్లిమ్స్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో దాదాపు 15-20% ముస్లిమ్స్ బీజేపీకి వేస్తుండ్రు, ఇక్కడ 5% వేస్తుండ్రు, ఇక్కడ కూడా 20% కావాలని నా కోరిక.